నాగేశ్వరరావు భౌతికంగా మన ముందు లేడు. కానీ నాగేశ్వరరావు ఏ ఆశయాల కోసమైతే తన 30 ఏళ్ల యవ్వన జీవితాన్ని ఈ నేల మీద నడయాడాడు, ఆ ఆశయాలు సజీవంగా మన ముందు ఉన్నాయి. నాగేశ్వరరావు కుటుంబానికి, రాణికి, నయనకి, మణికి వ్యక్తిగతంగా మనం ఏమి తీసుకొచ్చి ఇవ్వలేకపోవచ్చు, నాగేశ్వరరావును తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేకపోవచ్చు. కానీ మానసికంగా ఆయన పనిచేసిన సంఘం ప్రజా కళామండలి, ఆ ప్రజా కళామండలితో కలిసి పనిచేసిన అనేక సంఘాలు, డజన్కు పైగా ప్రజా సంఘాలన్నీ మానసికంగా వాళ్ళ మనోధైర్యాన్ని నింపడానికి వాళ్ళ వెంట ఉంటాయి. ఇక్కడున్న చాలామంది ఆయన బంధువులు, మిత్రులు నాగేశ్వరరావు ఇన్నాళ్ళు ఏం చేశాడు, నాగేశ్వరరావు వ్యాపారం చేశాడా, డబ్బులు ఎందుకు సంపాదించలేదు, మంచి ఇల్లు ఎందుకు కట్టుకోలేదు, మంచి చదువులు ఎందుకు చెప్పించలేదు, లేదా ఆయన ఉద్యోగం ఎందుకు చేయలేదు, రాణిని రోజు పొద్దున్నే లేచి కూలికి వెళ్లకుండా ఇంట్లోనే ఎందుకు కూర్చోబెట్టలేదు అనే ప్రశ్నలు మీలో చాలా మందికి రావచ్చు. నాగేశ్వరరావు సొంత ఆస్తిని సంపాదించుకోవడం కోసం ఆయన ఎన్నడూ ఆలోచించలేదు. ఒకవేళ అట్లే ఆలోచిస్తే ఒక లాయర్ దగ్గర క్లర్కుగా పనిచేసే వాళ్ళు, నాకు తెలిసి హైకోర్టులలో, జిల్లా కోర్టులలో క్లర్కులుగా పనిచేసే వాళ్ళు లక్షల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ నాగేశ్వరరావు క్లర్కుగా పనిచేసి కూడా ఏమాత్రం సంపాదన లేకుండా సమాజం కోసమే ఆయన పనిచేశాడు, మనందరి కోసం పనిచేశాడు, మనందరి బాధలు పోవాలని, దుఃఖం పోవాలని పనిచేశాడు. అందుకే ఇవాళ నాగేశ్వరరావును చూడడం కోసం ఇంతమందిని 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాం. అదేవిధంగా నాగేశ్వరరావు ఒక ప్రత్యామ్నాయ కళాకారుడిగా సాంస్కృతిక కళని ప్రచారం చేస్తూ ఈ సమాజంలో పనిచేశాడు. మనమందరం ఆయన వదిలి వెళ్ళిన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే పేదరికం పోవాలి, దుఃఖం పోవాలి, ఇట్లా అర్ధాంతరంగా చనిపోయే మనుషులు ఉండకూడదు, మంచి చదువులు అందాలి, ఆదివాసులు సంతోషంగా ఉండాలి, దేశమంతా సంతోషంగా ఉండే సమాజం కోసం మనం పోరాటం చేసినప్పుడే ఆయన ఆశయాలని నిజమైన అర్థంలో నెరవేర్చిన వాళ్ళం అవుతాం. కనుక నాగేశ్వరరావు నాకు 25 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా తెలుసు. ఆయన బిడ్డకు పెట్టుకున్న పేరు నయన అని పేరు పెట్టుకున్నాడు. నయన అంటే మా విరసం సభ్యులు ఆలూరు భుజంగరావు గారు నయన అని ఒక నవల రాశాడు. ఆ నవల పేరే నయన అని పెట్టాడు. అందులో ప్రధానమైన క్యారెక్టర్ నయన. ఆ క్యారెక్టర్ పేరును తన బిడ్డకు పెట్టుకున్నాడు. ఆ క్యారెక్టర్ విప్లవంలో ఎట్లా పనిచేసిందో ఆ నవల నిండా మా సభ్యుడు రాసి ఉన్నాడు, అమరుడు ఆలూరు భుజంగరావు. అట్లాంటి నయన కూడా కాలికి గజ్జెగట్టి ఆడింది, పాడింది. తన సహచరి రాణి ప్రజాకళ మండలిలో ప్రధాన భాగంగా పాట ఎవరు పాడతారు, రాజ్యానికి, రాజ్య హింసకు వ్యతిరేకంగా పాట ఎవరు పాడతారని ఎదురు చూస్తున్నప్పుడు అది తెలంగాణలో నెత్తురు పారుతుందని పాడినా, రాజ్యహింస పెరుగుతుందని పాడినా రాణి మాత్రమే ఆ పాటకి జీవం పోయగలదు అన్నట్లుగా ఆమె పాటలు పాడింది. కుటుంబం అంతా ఉద్యమంతో ఉన్నది. ఆ కుటుంబానికి మేము వ్యక్తిగతంగా ఏమి ఇవ్వలేము. విప్లవ రచయితల సంఘం తరపున, నా కుటుంబం తరపున, నా తరపున ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నాగేశ్వరరావుకు జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నా.